హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు క్యాబేజ్ శనగపప్పు కర్రీ చేశాను. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని బాండిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాయాక దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కోసి పెట్టుకున్న 3 టమాటాలను వేసుకొని మెత్తగా మగ్గే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మెత్తగా మగ్గించుకోవాలి టమాటాలు. ఆ తర్వాత టమాటా మగ్గాయలు వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. టమాటాని ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజీ శనగపప్పుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దాన్ని అలా పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్గా టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న క్యాబేజీ శనగపప్పుని వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు అలా ఉడకని